హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా చిన్ని గార్డెన్ చూపిస్తానండి. మీ అందరికీ చాలా చిన్నది కానీ చాలా క్యూట్గా ఉంటుంది. తప్పకుండా చూడండి వీడియో మొత్తం. జనరల్గా ఆడవాళ్ళందరికీ పూల మొక్కలు అంటేనే చాలా ఇష్టం అండి. నాకు మాత్రం ఎందుకో తెలీదు, మొదటి నుంచి కూడా ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఈ క్రోటన్స్ అంటేనే చాలా ఇష్టం. మనం చూడగలగాలే కానీ ఈ ప్లాంట్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. చూడండి, అది లిప్స్టిక్ ఎగ్లోనిమా. ఎంత చక్కగా అసలు రెడ్ గ్రీన్ కలర్స్లో ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి, ఇండియన్ సాంగ్ ప్లాంట్ దీని పేరు. ఎల్లో ఇంకా గ్రీన్ కాంబినేషన్లో ఎంత సూపర్గా ఉంది. ఇది వచ్చేసి జీజీ ప్లాంట్. ఈ లీవ్స్ కూడా అచ్చం ప్లాస్టిక్ మొక్క ఎలా ఉంటుందో అలాగా ఎంత అందంగా ఉంటుందో. ఇది వచ్చేసి టర్టిల్ వైన్ అండి, పర్పుల్ కలర్. చూడండి అసలు కంటికి ఎంత ఇంపుగా, దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది చిన్న కొమ్మ తుంచి పెడితే చాలండి, విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పాట్ సైజు, అందులో ఉన్న మట్టి చూడండి ఎంత ఉందో. ఒక 2 గుప్పెళ్ళు ఉంటుందేమో మహా అయితే. ఎంత చక్కగా పెరిగింది. ఇది చూడండి, మోర్ పంక్. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది కూడా. ఇంక ఇది చూడండి అసలు ఎన్ని రంగులు ఇది ఇందులో ఇముడ్చుకుందో చూడండి. ఇది కరెక్ట్గా వచ్చినప్పుడు లీఫ్ లేతగా ఉన్నప్పుడు ఒక కలర్లో ఉంటుంది, కొంచెం పెరిగిన తర్వాత ఇంకో కలరు, ఇంకొంచెం ముదిరిన తర్వాత ఇంకో కలర్, అలాగా 3-4 కలర్స్లో చేంజ్ అవుతూ చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా చిన్న కొమ్మ తుంచి పెట్టినా చాలండి, చక్కగా పెరుగుతుంది. ఈ క్రోటన్ చూడండి అసలు అంత మంచి గ్రీన్ కలర్ మన కంటికి చూపిస్తున్నందుకు ఆ మొక్కలకి అసలు ఏమిచ్చుకోగలమండి మనం. నాకు అంత ఇష్టంగా అనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది మనసంతా. చూడండి ఎంత చక్కగా మంచి గ్రీన్ అన్నమాట ఇది. ఈ పోతోస్ చూడండి చక్కగా ఉంది గ్రీన్. వీటికి మనం కొంచెం కేరింగ్, కొంచెం వాటరింగ్ అంతే కదండి ఏమిస్తున్నాం. అవి మాత్రం మన కంటికి ఎంత ఇంపుదనాన్ని ఇస్తున్నాయి, మన మనసుకి ఎంత ప్రశాంతతని ఇస్తున్నాయి ఈ మొక్కలు. ఇది వచ్చేసి ఫెర్న్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. చిన్న మొక్క, ఇది పెరగాలి, పెరిగిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి స్పైడర్. చూడండి ఆ తల్లి స్పైడర్ కింద పిల్ల స్పైడర్ లాగా చిన్న కుండీలో చిన్న స్పైడర్, చాలా బాగుంది స్పైడర్ ప్లాంట్. ఇది పర్పుల్ వైన్, అదే టర్టిల్ వైన్ అంటారు కదా అది. ఇది నేను సీలింగ్ ఫ్యాన్కి వచ్చినటువంటి ఒక చిన్న సర్కిల్ లాగా ఉంటుందండి. అంటే సీలింగ్ ఫ్యాన్ పార్సిల్ బాక్స్లో వచ్చింది. దాంట్లో సాయిల్ నింపేసి ఇది పెట్టేశాను. ఇది వచ్చేసి మనకు జాయ్ పోతోస్. ఎంత బాగుందో చూడండి, 2 కలర్స్తో మెరిసిపోతుంది. ఇది అనుకోవడానికి మనం గడ్డి గులాబీనే, కానీ మన హ్యాంగింగ్ పాట్స్కి అవి ఇచ్చే అందం ఇంత అంతా కాదండి, చాలా చక్కగా పెరుగుతాయి. ఇందులో చిన్న చామంతి మొక్క పెట్టాను. ఇదండి మా ఇంటి ముందున్న లుక్ అయితే ఇలా ఉంటుంది. కింద నుంచి సన్నజాజి తీగ అయితే పైదాకా వచ్చేసిందండి. నేను వస్తాను మీకు పోటీగా తోడుగా అన్నట్టు. చక్కగా చూడండి, చిన్న పాటే ఇది, హ్యాంగింగ్ పాట్ అంటే రైలింగ్ పాట్ అన్నమాట. ఇది చిన్న మొక్కే పెట్టాను, చక్కగా అసలు తీగ పెరుగుతూ ఉంది గ్రీన్ కలర్లో. 2 తీగలేమో ఇలా కింద వైపుకి వదిలేసాను స్ప్రెడ్ అవుతాయని. ఇక్కడ ఈ కార్నర్లో చిన్న గ్లాస్ జార్లో ఈ లిప్స్టిక్ అగ్లోనిమా 2 కొమ్మలు తుంచి పెట్టానండి. రూట్స్ చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అయ్యాయో. ఇది వచ్చేసి డెవిల్స్ బ్యాక్ బోన్. ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి. చూడండి లైట్ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్లో చక్కగా మెరిసిపోతుంది. ఇది వచ్చేసి క్రోటోనేనండి. దీనికి వచ్చే లీవ్స్, న్యూ లీవ్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి. దీనికి కొంచెం సన్లైట్ కావాలనుకుంటాను, అందుకని మనకు రెడ్గా కనిపించట్లేదు లీవ్స్. ఇది ఇంకో గడ్డి గులాబీ, నేను గ్లాస్ జార్లో పెట్టాను. ఇది ఇంకో క్రోటోన్ అండి, ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో. చూడండి ఎంత అదిరిపోయిందో అసలు. ఆ కలర్ చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ డమ్ ప్లాంట్ అండి. అసలు ఆ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది నేను ప్రాపగేట్ చేశాను, అందుకని లీవ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. నేను మధ్యాహ్నం నమాజ్ చదువుకున్న తర్వాత ఇలాగా ఈ అగరొత్తిల స్టాండ్ తెచ్చేసి ఈ పూల కుండీల మధ్యలో పెట్టేస్తానండి. వాటికి ఏదైనా పెస్ట్ అది ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకా మనకు ఇంటి ముందు కూడా మంచి వైబ్ ఉంటుంది. నాకు ఇష్టం అది. ప్రతిరోజు నేను అలాగే చేస్తాను. ఇంక ఇది వచ్చేసి మా ఇంటికి వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ మన మనీ ప్లాంట్ అనమాట. చాలా చక్కగా పెరుగుతుంది హెల్దీగా. ఇది వచ్చేసి మనకు అరికా పామ్లోనే ఇంకో వెరైటీ.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.